కేంద్రంలో మూడవసారి అధికారానికి వచ్చిన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం రైతు వ్యవసాయ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని సిఐటియు మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు మల్లేశం అన్నారు. నర్సాపూర్ ఆర్డీఓ కార్యాలయం ముందు కార్మికులతో ధర్నా నిర్వహించి ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ల ప్రయోజనం కోసం దేశ సంపద పూర్తిగా తాకట్టు పెడుతున్నారని, ఈ మధ్యకాలంలో ఆదానితో వ్యాపార ఒప్పందాలు బయటకు రావడమే నిదర్శనం అన్నారు. జాతీయ సహజ వనరుల ప్రభుత్వరంగ సంస్థలను కారుచౌకగా స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు తెగనమ్ముకుంటుందన్నారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కడారి నాగరాజు, జిల్లా నాయకులు సురేష్, ఏఐటియుసి జిల్లా నాయకులు నందం, సంతోష, సిఐటియు నాయకులు పుష్ప, రాములు, శంకరయ్య, రమేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఆదానితో ఎవరెవరికి సంబంధాలు అనే విషయాలు కూడా మొత్తం బయటకు వస్తున్నాయి. ఇవాళ గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు దడుముకున్నట్టుగా కేంద్రంలో ఉన్న బీజేపీ కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు ఒకరి మీద ఒకరు ఆదానితో నీకున్నాయంటే నాకున్నాయి సంబంధాలని విమర్శలు చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగన్తో సంబంధాలు ఎట్లున్నాయో కూడా బయటపడ్డాయి. మొత్తం ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని బూర్జువా పార్టీలతోని ఆదానికి స్పష్టమైనటువంటి సంబంధాలున్నాయి. ఆదాని అన్ని వామపక్షాల తప్ప ఇతర పార్టీలను కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికైనా రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు, జాయింట్ పాల్ఫార్మా ట్రేడ్ యూనియన్స్ పిలుపులో భాగంగా ఈరోజు నర్సాపూర్ ఆర్డీఓ కార్యాలయం ముందు ఏఐటియుసి, సిఐటియుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అసంఘటితంగా కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు నిర్ణయించాలని చెప్పి, కార్మిక వ్యతిరేకమైన 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని, అసంఘటిత కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని, రైతులకు పెట్టుబడి మీద కనీస మద్దతు ధర 50% పెంచి ప్రకటించాలని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పని దినాలు 200 రోజులకు పెంచి రోజు కూలి 600 రూపాయలు నిర్ణయించాలని, మతోన్మాద చర్యలు నశించాలని ఈ డిమాండ్లతోని ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసి